దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రధాని మోడీ మరియు ఆర్థిక శాఖ నుంచి దాంతోపాటు ఎస్బీఐ బ్యాంక్ కూడా ఒక తీయటి వార్త అయితే అందించింది. సో ఇది చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఎవరైతే ఈ డబ్బులని దాచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. సో ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఎవడైనా లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళదాం. ఎస్బీఐ ఖాతాదారులకైతే ముఖ్య గమనిక, పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే ప్రాజెక్టులకు రుణం ఇచ్చేలా ఎస్బీఐ కొత్త డిపాజిట్ స్కీమ్ని అయితే తీసుకొచ్చింది. గ్రీన్ రూపీ టర్మ్ పేరిట తీసుకొచ్చిన ఈ పథకంలో 1111 రోజుల పాటు డిపాజిట్లపై 6.65%, 1777 రోజులకు గాను 6.65%, 2222 రోజులకు గాను 6.40% వడ్డీని అయితే చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీని కూడా లభిస్తుంది. మధ్యలో డిపాజిట్ వెనక్కి తీసుకోవచ్చు కూడా. డిపాజిట్లపై రుణం కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్లు కలిగిన వారికి మాత్రమే ఈ పథకం అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎవరైనా కానీ ఈ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్లు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారనమాట. లాంగ్ టర్మ్ అట ఇవి దాదాపు మనకి 1111 రోజుల నుంచి 2222 రోజుల వరకు మనకి ఈ స్కీమ్స్లో అయితే ఉండవలసి ఉంటుంది. మధ్యలో మీరు డ్రాప్ అవ్వాలనుకుంటే మాత్రం డ్రాప్ అవ్వచ్చు. తక్కువ వడ్డీ అయితే వేసి మీకు మీ డబ్బులు మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఎవరైతే కొన్ని సంవత్సరాల పాటు నా డబ్బులు అనేవి సేఫ్గా ఉండాలి, డిపాజిట్ అనేవి ఉన్నా లేకపోయినా కానీ నా అకౌంట్లో డబ్బులు అనేవి సేఫ్గా ఉండాలి అనుకుంటున్న వారికి అయితే ఈ టర్మ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఎస్బీఐ అయితే ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేసింది. ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు అప్లై చేసుకుంటే 0.5% వడ్డీ అనేది పెరుగుతుంది. సో ఇది ఇప్పుడున్న అప్డేట్.